ఇంక ఇతర విషయాలపైన ఏదైతే లై డిటెక్టర్ టెస్టో నువ్వు ఇతర టెస్టులు ఏవైతే చేయించాలని అన్నీ అంటున్నావో, ఫోన్ ట్యాపింగ్ విషయం నువ్వు మాట్లాడుతున్నావో, మీకు కానీ మీ పార్టీలో సభ్యులకు కానీ ఫోన్ ట్యాపింగ్ అది హీరోయిన్లది కానీ జడ్జిలది కానీ పొలిటీషియన్లు కానీ ఆఖరికి మీ పార్టీలో ఉన్న సొంత నీ చెల్లెది కానీ ఫోన్ ట్యాపింగ్ విషయాల్లో మేము ఎటువంటి ఫోన్ ట్యాపింగ్కి పాల్పడలేదని చెప్పి నువ్వు మీ తండ్రి గారైన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిజంగా మీరు చేయకపోతే అంగీకరించి లై డిటెక్టర్ టెస్ట్ ఏదైతే నువ్వు అంటున్నావో ఆ టెస్ట్కి ముందు మీరు బయటికి వచ్చి ఆ టెస్ట్ చేయించుకొని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకోకుండా రోజు ఉద్దేశపూర్వకంగా మీరు చేసిన వ్యవహారమే మేము కూడా చేస్తున్నామని చెప్పి తప్పించుకోనికి పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి కూతలు కూస్తే నీకంటే చాలా గలీజ్గా అడ్డగోలుగా నువ్వు ఒక పిచ్చోని చేతిలో ఈరోజు ఏదైతే మీ పార్టీ ఉందని చెప్పి నేను అడ్డగోలుగా బండబూతులు తిట్టొచ్చు. అది మా పార్టీ సంస్కారం కాదు. కానీ నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రేపు పొద్దున నేను కూడా ఏంద్రా కేటీఆర్ అనే విధంగానే మాట్లాడే పరిస్థితి ఉంటుంది. నువ్వు మా ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి మాట్లాడితే రేపు పొద్దున ఈ తెలంగాణ దొంగని రాళ్లతోటి తరిమి కొట్టాలనే విధంగా నా ప్రవర్తన కూడా ఉంటుంది. ఈ రోజు అటుకెళ్ళి కల్వకుంట్ల తారక రామారావు ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో అదే రకంగా నీకు తగిన సమాధానం ఇచ్చే విధంగా శాసన మండలి సభ్యునైన బల్మురి వెంకట్ ప్రవర్తన కూడా అదే విధంగా ఉంటుంది. నిజంగా నీకు బహిరంగ చర్చ పెట్టాలనే ఉంటే నువ్వు ఒక శాసన సభ్యునివి, నేను శాసన మండలి సభ్యుని, నువ్వు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్వి, నేను కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిని. ఏ రకమైన బహిరంగ చర్చకైనా నువ్వు నేను సమానమే. ఇంకా పోల్చుకుంటే శాసన సభ్యుని కంటే శాసన మండలి సభ్యునిగా ఇంకా నేను ఒక కుర్చీ పైనే ఉన్నా. నేను ఏ రకమైన బహిరంగ చర్చ కన్నా నీతోటి సిద్ధంగా ఉన్నా. ఇవన్నీ విషయాలపైన నిజంగా నీకు చిత్తశుద్ధే ఉంటే, నిజంగా నీకు బాధ్యతనే ఉంటే చర్చ పెట్టనీకి మీ నాయనని నువ్వు అసెంబ్లీకి తీసుకురాలేకపోతున్న విషయము ఈరోజు తెలంగాణ సమాజంలో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. బహిరంగ చర్చ పెట్టుకోవాలని నీకు చాలా కుతూహలంగా గులనీకి ఏదైతుందో నీ కుతూహలాన్ని తీర్చనీకి కాంగ్రెస్ పార్టీ పక్షాన శాసన సభ్యునిగా నువ్వు, శాసన మండలి సభ్యునిగా నేను, వర్కింగ్ ప్రెసిడెంట్గా నువ్వు, ఉపాధ్యక్షునిగా నేను ఏ రకమైన బహిరంగ చర్చ కన్నా నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా నేను ఏదైతే ఈరోజు నిన్ను ప్రశ్నించే విషయాలన్నీ కూడా నీకు సంబంధం లేకపోతే, నిజంగా నీకు దమ్ము ఉంటే, చీము నెత్తురు అనేది ఉంటే, నేను చెప్పిన విషయాలు అవాస్తవం అయితే ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాలన్నీ అవాస్తవము, మాకు ఎటువంటి సంబంధం కేదర్ తోటి లేదు, నేను యూకే పోయి ఎటువంటి టెస్టు చేయించుకోలేదు, నా బాడీ నేను డిటాక్సిఫికేషన్ కూడా చేసుకోలేదని చెప్పి నువ్వు బహిరంగంగా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నువ్వు చెప్పు. తర్వాత నువ్వు తప్పనిసరిగా ఇవన్నీ పాల్పడ్డావని చెప్పి ఆధారాలతో సహా ఎవిడెన్సెస్తో సహా నేను ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇవన్నిటినీ పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తే అడ్డగోలుగా నిన్ను కూడా తిట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి కేటీఆర్ని మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నాను.